5వ తారీఖుని ఈ నెల తెల్లవారుజామున 4 గంటల ఆ ప్రాంతంలో ఆటో డ్రైవర్ బేరంకి వెంకటేశ్వరరావు అని ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఇతను ఆటో నడుపుకుంటూ ఆ కాలేకానపేట మురుగు కాలువ దగ్గర ఆగాడు. ఒక పెద్ద ఆయన వెంకటరత్నం అన్న అతను 70 years అతను అక్కడికి వచ్చి మా మిస్సెస్ నడిచి వస్తుంది ముసలామె, ఆవిడని ఎక్కించుకుని హోటల్ దగ్గర దింపవయ్యా అని చెప్పడం జరిగింది ఆటో డ్రైవర్కి. ఈ ఆటో డ్రైవరు ఆ ముసలామెను ఎక్కించుకుని హోటల్ తీసుకెళ్లకుండా బయట బైపాస్ రోడ్డుకి తీసుకెళ్ళి 4:30 ఆ ప్రాంతంలో ఆ మెడలో ఉన్న చైన్ ఏదైతే రూపులతో ఉంటుంది, తాడు మాత్రం అది బంగారం కాదు, గేలానికి చేపలేసే తాడులాడితే ఉంటే ఆ తాడుకి బంగారపు రూపులు ఉన్నాయి. ఆ రూపులు మెడలో నుంచి లాగి అక్కడ ఉన్న ఆటోలో ఉన్న రాడ్డుతోని అదే అక్కడ దొరికిన స్టిక్తోని కూడా కలిపి ఆమె నెత్తి మీద బలంగా బాధటం జరిగింది. ఆవిడ బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. ఆవిడ సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. నిన్న ఇది తెలుసుకున్న వెంటనే మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని మేము ఐడెంటిఫై చేసి ఆటో యూనియన్స్ని 6 టీమ్స్ కింద CCS అలాగే లా అండ్ ఆర్డర్ టీము, డిఎస్పీ గారు, ఈ అంతటికి ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్పీ కృష్ణ విద్యాసాగర్ నాయుడు గారు గైడెన్స్లో మేము ముందు పోవడం జరిగింది. ఆ వేలో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాం, అలాగే టవర్ డోమ్ కలెక్ట్ చేసుకున్నాం, CDR కలెక్ట్ చేసుకున్నాం. మాకు సీసీ ఫుటేజ్లోనే ఇతను ఫోటో ఐడెంటిఫై అయింది. ఆల్ ఆటో యూనియన్స్ అందరికి చూపించగా ఇతను పలానా వ్యక్తి అని తెలిస్తే ఇతన్ని పికప్ చేయడం, నిన్న ఇతని గురించి గాలింపు చర్యలు చేపట్టడం, ఇంచుమించు 6 టీములుగా విడిపోయి CCS మేము కూడా విడిపోయి ఇతను గాలింపు చర్యలు చేపట్టగా నిన్న మనకి చిలకలపూడి రైల్వే స్టేషన్ అవతల ఉన్నాడని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ మన టీం వెళ్ళి సెర్చ్ చేయగా ఇతను మనకి కనిపించాడు. ఇతను అరెస్ట్ చేసి ఇతను ఇమీడియట్గా కనుక్కోగా ఆ రూపులు ఒక శ్రీనివాస జ్యువెలరీలో అమ్మేసి ఒక 35,000 రూపాయలు తీసుకుని ఆ 35,000 రూపాయల్లో ఓ 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు అన్నాడు. అతని దగ్గర 19,200 రూపాయల క్యాష్ ఉంది. ఆ 19,200 రూపాయల క్యాషు ఇతను ఎక్కడైతే ఈ రూపులు అమ్మాడో శ్రీనివాస జ్యువెలరీస్ నుంచి వారి దగ్గర నుంచి కూడా ఆ 4 గ్రాములు అంటే 3.98 గ్రామ్స్ గోల్డ్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ జ్యువెలరీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెడుతున్నాం. ఇది 12 అవర్స్లో మనం ఈ రాబరీ జరిగిన 12 అవర్స్లో మనం సేజ్ చేయడం జరిగింది. దీనికి అంతా ముఖ్య కారణం మాకు ఎస్పీ గారు గైడెన్సు, డిఎస్పీ గారు అడ్వైస్, అలాగే CCS టీమ్ అండ్ లా అండ్ ఆర్డర్ టీమ్ బోత్ ఆర్ కోఆర్డినేషన్తో ఎఫెక్టివ్గా 12 అవర్స్లో ఇది సేజ్ చేయడం జరిగింది. గతంలో ఎటువంటి అఫెన్స్లు ఏం లేవు.